కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు. కేసీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్సీ కవిత తన భర్తతో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లారు. కేసీఆర్ వెంట హైదరాబాద్ కు హరీష్ రావు, కవిత, ప్రశాంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు నేతలు బయలుదేరారు. మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు తొలిసారి విచారణను ఎదుర్కొనబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ కు వెళ్లనున్నారు. 11:30 బీఆర్కే భవన్ కి ఆయన చేరుకోనున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులను ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. ఈ నెల 6 నుంచి ప్రజా ప్రతినిధులను ఎంక్వైరీ చేస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం, ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది. విచారణ దాదాపుగా పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు, ఆర్థికపర అంశాలపై మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. ఇక అందులో భాగంగానే ఇవాళ కేసీఆర్ విచారణకు పిలిచింది. కాళేశ్వరం కమిషన్ ఏ ప్రశ్నలు వేస్తోంది, దానికి కేసీఆర్ నుంచి ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద 2 సార్లు పనిచేసిన హరీష్ రావు నీటిపారుదల శాఖతో పాటు కొన్నాళ్లు ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూశారు. అప్పట్లో ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంతో పాటు మేడిగడ్డ పిఎస్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది. అప్పటి వరకు చేసిన విచారణ, అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నావళిని సిద్ధం చేస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకి చెందిన ఆర్థిక పరమైన అంశాలు, ఆనకట్టలోని లోపాలు, విధానపర నిర్ణయాలకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించనున్నారు. ప్రాణహిత, చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ మొదలు, ఆనకట్ట నిర్మాణం, టెండర్ సంబంధిత అంశాలు, కాళేశ్వరం కార్పొరేషన్ బ్యారేజ్ల నిర్వహణపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా రేవంత్ రెడ్డి సీఎం సీఎం